నమస్కారం అండ్ వెల్కమ్ టు హోమ్ కుకింగ్. పన్నీర్లో చాలా రెసిపీస్ ఉన్నాయి. అయితే మోస్ట్ పాపులర్ రెసిపీ ఏంటంటే పన్నీర్ బటర్ మసాలా. అదే ఇవాళ మనం చేయబోతున్నాం. ఇది ఎలా చేయాలో చూద్దాం. ఒక కడాయిలో 2 టేబుల్ స్పూన్లు వెన్న తీసుకొని దాంట్లో పట్ట, లవంగం, ఏలకాయ గింజలు, జీలకర్ర, కొంచెం సోంపు, 3 ఉల్లిపాయలు సన్నగా తరిగినవి కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు చూస్తే ఉల్లిపాయలు కొంచెం బాగా బ్రౌన్ అయినాయి. దాంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్లు కాశ్మీరీ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, సగం టీ స్పూన్ గరం మసాలా ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు 6 మీడియం సైజ్ టొమాటోలు ఉడకబెట్టినవి తోలు తీసి రఫ్గా కట్ చేసి ఈ ఉల్లిపాయ మసాలాలో వేసుకోవాలి. అంత బాగా కలిపినాక కావాల్సినంత ఉప్పు వేసి 10 జీడిపప్పులు వేసి బాగా కలపండి. ఇప్పుడు మనకి మసాలా తయారుగా ఉంది. ఈ మసాలాని ఆరబెట్టి బాగా మిక్సీ జార్లో వేసుకొని బాగా సన్నగా రుబ్బాలి. అదే కడాయిలో ఇంకొక టేబుల్ స్పూన్ వెన్న వేసి 1 టీ స్పూన్ అల్లం ఎల్లుల్లిపాయ పేస్ట్ వేసి సగం టీ స్పూన్ జీలకర్ర పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ మీడియం కానీ లోలో కానీ పెట్టుకోండి. ఇప్పుడు పచ్చి వాసన పోయిన తర్వాత ఈ రుబ్బి పెట్టుకున్న పేస్ట్ని కడాయిలో వేసి బాగా మిక్స్ చేసేయండి. సగం టీ స్పూన్ చక్కెర వేస్తున్నాను. సగం టీ స్పూన్ వెన్న తీసుకొని 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఈ మసాలాలో పన్నీర్ క్యూబ్స్ని వేసి కలుపుకొని పెట్టుకోండి. కడాయిని మూసి ఇంకొక 5 నిమిషాలు ఉడకపెట్టుకోండి. ఒక 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవచ్చు. ఫ్రెష్ క్రీమ్ ఇది కూడా వేసి పన్నీర్ బటర్ మసాలా ఎలా చేయాలో చూసారు కదా. ఇది రోటీ, నాన్తో తినచ్చు. సో తప్పకుండా మీరు ఈ రెసిపీ ట్రై చేసి రుచి చూడండి. You can get a copy of our first edition of the home cooking book on Amazon and 21 Frames.